హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుషి సాన్వి యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీతో పాటు నేను బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు మనం మునగాకు కారపొడి చేసుకోబోతున్నామండి. దానికోసం ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మినప్పప్పు, పచ్చిశనగపప్పు, వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ మునగాకు ఏంటంటే ఫ్రెండ్స్, దీనిలో కాల్షియం అనేది పాలల్లో కన్నా కూడా మునగాకులో ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల 360 రకాల వ్యాధుల్ని నివారించుకోవచ్చు. మునగాకు వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. రోజు ఒక ముద్ద మునగాకు కారపొడి అన్నంలో కనుక తిన్నట్లయితే కాల్షియం బాగా ఉంటుంది అండ్ ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇవి బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని చూసారా ఫ్రెండ్స్ ఎలా వేగినాయో? మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ మినపప్పును వేయించేటప్పుడు ఆయిల్లో పచ్చిపప్పు మినపప్పు వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. భలే ఉంటుంది స్మెల్ మాత్రం. అండ్ నెక్స్ట్ ఇందులో కారానికి తగినట్లు మిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా మిరపకాయలు కూడా ఒక 2 మినిట్స్ వేగేంత వరకు వేయించుకొని సిమ్లో వేయించుకుంటే ఫ్రెండ్స్ అది మాడిపోకుండా ఉంటాయి, మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇవన్నీ మంచి కలర్ వచ్చినాయి చూసారా? తర్వాత ఇందులో ధనియాలు కూడా వేసి కొంచెం వేయించాలి. ధనియాలు ఎక్కువసేపు వేయించకూడదు, అందుకని లాస్ట్లో వేస్తున్నాము. ముందే వేస్తే మాడిపోతే కారపొడి ఫ్లేవర్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఇందులోనే జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా వేగేయాలి. జీలకర్ర ధనియాలు వేసి వేయించుకుంటే సూపర్ స్మెల్ వస్తుంది. ఎంత బాగుందో ఈ స్మెల్. ఇలా అన్నీ వేగేంత వరకు వేయించుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో పెట్టేసి చల్లార్చుకోవాలి. ఇందులోనే
ఇందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కడిగి పెట్టినటువంటి మునగాకు వేసి వేయించుకోవాలి. లేత మునగాకు తీసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది కారపొడి అనేది. ఇలా మునగాకు మొత్తం వేసుకొని వేయించుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇందాక ఎంతో ఆకు ఉంది, బట్ ఇప్పుడు వేయించేస్తే కొంచెమే అయిపోయింది. ఇందులోనే ఒక గుప్పెడ కరివేపాకు కూడా మంచిది ఫ్రెండ్స్, హెల్త్కి కళ్ళు బాగా కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ జుట్టు పెరుగుతుంది ఈ కరివేపాకు వల్ల. ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేయించుకోవాలి మునగాకు మొత్తం. ఇలా వేయించుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా చల్లారిన తర్వాత దీనిలోకి చిన్నులపాయలు, అండ్ నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో మునగాకు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మునగాకు కూడా మిక్సీలో వేసుకొని ఇప్పుడు మళ్ళీ దీన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 5 minutes ఆగిన తర్వాత దీన్ని ఏదైనా గాజు కంటైనర్లో పెట్టుకున్నట్లయితే దాదాపు 3 or 6 months వరకు నిల్వ ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ప్లీజ్.